హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనకు ముందుగా ఈరోజు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకు ఎస్ఎస్సి జీడీ పీఈటీ పిఎస్టీ సంబంధించిన రిజల్ట్ వదలడం జరిగింది. అందులో లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 మొత్తం 3 కేటగిరీగా వదిలారు. ఫీమేల్ అండ్ మేల్ యొక్క వాళ్ళ కట్ ఆఫ్ కేటగిరీ చూసుకుందాం. ముందుగా యూఆర్ 30%, ఓబీస్కి ఈడబ్ల్యూఎస్కి 25%, ఆల్ అదర్ కేటగిరీస్కి వచ్చేసి 20% మినిమం క్వాలిఫై మార్క్స్ అని ఇచ్చారు. ఇక్కడ ముందుగా చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ క్వాలిఫై అగైనెస్ట్ స్టేట్. ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎక్స్-సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ 108 మెంబర్స్, కట్ ఆఫ్ 32. ఆంధ్రప్రదేశ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ 752 క్యాండిడేట్స్ ఉన్నారు, 63 కట్ ఆఫ్ మార్క్సే వీళ్ళకు. ఆంధ్రప్రదేశ్ జనరల్ ఓబీసీ 2040 మెంబర్స్ ఉన్నారు క్యాండిడేట్స్, 83 కట్ ఆఫ్. ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎస్సీ 1200 మెంబర్స్ కేటగిరీ ఉన్నారు క్యాండిడేట్స్ ఉన్నారు, 70 కట్ ఆఫ్ ఉంది వీళ్ళకి. ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎస్టీ 536 క్యాండిడేట్స్ ఉన్నారు, 68 కట్ ఆఫ్. ఆంధ్రప్రదేశ్ జనరల్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వీళ్ళు 3024 మెంబర్స్ ఉన్నారు, 83 కట్ ఆఫ్ పెట్టడం వీళ్ళకు జరిగింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ నక్సల్ ఈడబ్ల్యూఎస్ నక్సల్ కేటగిరీ వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు ఈడబ్ల్యూఎస్లో, 40. ఇక్కడ చూసుకుంటే చాలా రేర్, వెరీ 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 తక్కువ, చాలా తక్కువ కట్ ఆఫ్ క్యాండిడేట్స్ చాలా తక్కువ ఉన్నారు వీళ్ళకి. ఆంధ్రప్రదేశ్ నక్సల్ ఓబీసీ 27 క్యాండిడేట్స్ ఉన్నారు, 40 కట్ ఆఫ్ వెళ్ళింది వీళ్ళకి. ఆంధ్రప్రదేశ్ నక్సల్ ఎస్సీ 11 క్యాండిడేట్స్ ఉన్నారు, 34 కట్ ఆఫ్. ఆంధ్రప్రదేశ్ నక్సల్ ఎస్టీ ఇక్కడ వీళ్ళు 56 మెంబర్స్ ఉన్నారు, 66 మార్క్స్ కట్ ఆఫ్. ఆంధ్రప్రదేశ్ నక్సల్ యూఆర్ వీళ్ళు 128 క్యాండిడేట్స్ ఉన్నారు, 48 కట్ ఆఫ్. ఇంకా తెలంగాణ జనరల్ ఎక్స్-సర్వీస్ మ్యాన్ వచ్చేసి 12 మెంబర్స్ ఉన్నారు, 33 కట్ ఆఫ్ మార్క్స్ వీళ్ళకి. తెలంగాణ జనరల్ ఈడబ్ల్యూఎస్ 568 మెంబర్స్ ఉన్నారు, 43 మాత్రమే కట్ ఆఫ్ వీళ్ళకి. అలాగే తెలంగాణ జనరల్ ఓబీసీ 1536 మెంబర్స్ ఉన్నారు, 70 కట్ ఆఫ్. ఇక్కడ చూసుకుంటే కాస్త కట్ ఆఫ్ ఎక్కువగానే ఉన్నట్టుంది. తెలంగాణ జనరల్ ఎస్సీ 912 మెంబర్స్ ఉన్నారు, 62 మాత్రమే కట్ ఆఫ్ ఉంది. తెలంగాణ జనరల్ ఎస్టీ 400 మెంబర్స్ ఉన్నారు, 86. తెలంగాణ జనరల్ యూఆర్ 2288, 71 కట్ ఆఫ్ మాత్రం వీళ్ళకి ఇవ్వడం జరిగింది. తెలంగాణ నక్సల్ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ 6 క్యాండిడేట్స్ ఉన్నారు, 41 కట్ ఆఫ్. తెలంగాణ నక్సల్ ఓబీసీ 206 ఉన్నారు, 40 కట్ ఆఫ్. తెలంగాణ నక్సల్ ఎస్సీ 145 మెంబర్స్ ఉన్నారు, 32 కట్ ఆఫ్. తెలంగాణ నక్సల్ ఎస్టీ 112 ఉన్నారు, 68 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది వీళ్ళకి. తెలంగాణ యుఆర్ 341 మెంబర్స్ ఉన్నారు, 48 మాత్రం వీళ్ళకు కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఇంకా ఇవి చూసుకుంటే తెలంగాణ నక్సల్, తెలంగాణ జనరల్ వీళ్ళకు కట్ ఆఫ్ అనేది ఇలా వెళ్ళింది ఈ రేంజ్లో. ఇంకా నెక్స్ట్ మనము ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే వీళ్ళకు కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువగా ఉండడం జరిగింది. వీళ్ళు కూడా ఇలానే కట్ ఆఫ్ అనేది ఎక్కువ తక్కువ అటు ఇటు ఛాన్స్ ఉండొచ్చు. మనం ఒక్కసారి అదుగున చూద్దాము ఫీమేల్స్ క్యాండిడేట్స్ సంబంధించిన కట్ ఆఫ్. ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ 80 క్యాండిడేట్స్ ఉన్నారు, వీళ్ళు 79 మాత్రం కట్ ఆఫ్ వీళ్ళకి. ఆంధ్రప్రదేశ్ జనరల్ ఓబీసీ 224 క్యాండిడేట్స్ ఉన్నారు, 91 కట్ ఆఫ్. కంపేరింగ్ టు మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్కి ఏంటంటే కట్ ఆఫ్ కాస్త ఎక్కువ వెళ్ళింది. వీళ్ళకి ఎప్పుడు ప్రతి ఇయర్ కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, వీళ్ళకి పోస్ట్ తక్కువ ఉంటాయి, కాంపిటీషన్ కాస్త హెవీగానే ఉంటుంది. కట్ ఆఫ్ మేల్ క్యాండిడేట్స్కి ఈడబ్ల్యూఎస్లో 63 కట్ ఆఫ్ ఉంటే వీళ్ళకి 80 పోయింది, అంటే నియర్లీ 17 మార్క్స్ డిఫరెన్స్ ఉంది వాళ్ళకి వీళ్ళకి. సో ఆంధ్రప్రదేశ్ ఓబీసీ చూసుకుంటే 91 కట్ ఆఫ్ వెళ్ళింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎస్సీ 128 క్యాండిడేట్స్ ఉన్నారు, 81 కట్ ఆఫ్ వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎస్టీ 56 మెంబర్స్ ఉన్నారు, 78 మాత్రమే కట్ ఆఫ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ జనరల్ యూఆర్ 350 మెంబర్స్ ఉన్నారు, 91 మాత్రమే కట్ ఆఫ్ వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ నక్సల్ ఈడబ్ల్యూఎస్ ఓన్లీ ఒక పర్సన్ మాత్రమే ఉన్నారు, 51 కట్ ఆఫ్ వెళ్ళింది. ఈ పర్సన్కి ఎవరికో జాబ్ 100% కన్ఫర్మ్ రన్నింగ్ కొడితే. ఆంధ్రప్రదేశ్ నక్సల్ ఓబీసీ ఒక పర్సనే ఉన్నారు, 43.64 పాయింట్ సంథింగ్. ఆంధ్రప్రదేశ్ నక్సల్ ఎస్సీ క్యాండిడేట్స్ 4 ఉన్నారు, 35 కట్ ఆఫ్. ఆంధ్రప్రదేశ్ నక్సల్ యూఆర్ 27 క్యాండిడేట్సే ఉన్నారు,
కట్ ఆఫ్ మాత్రం 48 రేంజ్కి వెళ్ళింది. ఇక్కడ చూసుకుంటే వీళ్ళు క్యాండిడేట్స్ తక్కువే అన్నారు, కానీ కట్ ఆఫ్ మాత్రం ఎక్కువే ఉంది. ఇదే ట్విస్ట్ ఇక్కడ. వీళ్ళకు పోస్టులు తక్కువే ఉన్నాయి, కట్ ఆఫ్ ఎక్కువే ఉంటుంది. వీళ్ళకు రన్నింగ్ అటెంప్ట్ చేసి మంచిగా పీఈటీ పిహెచ్డి క్లియర్ చేసుకుంటే చాలు, ఆల్మోస్ట్ వీళ్ళు జాబ్ గ్యారంటీ వీళ్ళకి. ఎందుకంటే ఫైనల్ కట్ ఆఫ్ వీళ్ళు కాస్త తక్కువే ఉంటుంది, ఎందుకంటే క్యాండిడేట్స్ పెద్దగా క్వాలిఫై అవ్వరు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు టిఎస్ తెలంగాణ ఫీమేల్ యొక్క కేటగిరీ సంబంధించిన మార్క్స్ చూసుకుందాం. వాళ్ళవి వచ్చేసి మనకు జనరల్ యువర్ 256 క్యాండిడేట్స్ ఉంటే 80 మెంబర్స్ ఉన్నారు వాళ్ళు, 80 కట్ ఆఫ్ వెళ్ళింది. తెలంగాణ నక్సల్ ఈడబ్ల్యూఎస్ 3 క్యాండిడేట్సే ఉన్నారు, 44 కట్ ఆఫ్ రీచ్ అయింది. తెలంగాణ నక్సల్ ఓబీసీ 29 మెంబర్స్ ఉంటే 41 కట్ ఆఫ్ వెళ్ళింది. తెలంగాణ నక్సల్ ఎస్సీ 12 మెంబర్స్ ఉన్నారు, 36 కట్ ఆఫ్. తెలంగాణ నక్సల్ ఎస్టీ 8 మెంబర్స్ అన్నారు, 72 కట్ ఆఫ్ వెళ్ళింది వీళ్ళకి. తెలంగాణ నక్సల్ అన్రిజర్వ్డ్ కేటగిరీ 56 మెంబర్స్ ఉన్నారు, 48 కట్ ఆఫ్ వెళ్ళడం జరిగింది. ఇక్కడ పోల్చుకుంటే మేల్లో ఫీమేల్ కానీ అదర్ కేటగిరీస్తో పోల్చుకుంటే నక్సల్ కేటగిరీ వాళ్ళకి కట్ ఆఫ్ ఆల్మోస్ట్ 50% ఉంటుంది వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి జనరల్ కేటగిరీ వాళ్ళకి 80 కట్ ఆఫ్ ఉంటే ఇక్కడ వీళ్ళకి 40 మాత్రమే కట్ ఆఫ్ ఉంటుంది. వీళ్ళకి కూడా జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా కొన్ని నక్సల్ కేటగిరీ వాళ్ళకి పోస్టులు మిగిలే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కొంతమంది రన్నింగ్ ఆబ్సెంట్ అవ్వడము, వేరే సిచ్యువేషన్స్లో వెళ్ళకపోవడము, ఇలా జరగడం వల్ల వాళ్ళకు కట్ ఆఫ్ అనేది కాస్త తక్కువగానే ఉండడం జరుగుతుంది. ఇదండి ఎస్ఎస్సి జేడీ ఫైనల్ పీఈటీ పిహెచ్డి లిస్ట్ 2 లిస్ట్ 3 వదిలేశారు. ఫీమేల్ వచ్చేసి లిస్ట్ 1లో, మేల్ వచ్చేసి లిస్ట్ 2 లిస్ట్ 3లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అందరికీ ముందుగా కంగ్రాట్స్ ఎవరు సెలెక్ట్ అయ్యారు.